ఫిష్ కర్రీతో పాటు పెరుగన్నం తింటే పూతలు వస్తాయని చెప్పి తెలిసి కూడా తింటున్నావు కదా. ఫిష్ కర్రీ అండ్ కర్డ్ ఇది చాలా డేంజరస్ కాంబినేషన్ అని చెప్పినా తింటున్నావు కదా. ఇప్పటికైనా అట్లా తినడం బంద్ చేయి, లేకపోతే నీ ఫేస్ కూడా ఇట్లా అయిపోతుంది. ఇంత తెలిసినా నువ్వు తింటున్నావు కదా, అది కూడా టేస్ట్ కోసం. హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఇట్లాంటి మాటలు మీరు కూడా వినుంటారు కదా. మనం ముఖ్యంగా విలేజెస్ లో అయితే తింటా ఉంటాం. ఇప్పటికి కూడా చాలా ఫ్యామిలీస్ ఇదే నమ్ముతున్నారు. కానీ నిజంగానే ఫిష్ కర్రీతో పెరుగు తింటే ఇట్లా పూతలు అయితాయా? ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ గా మనం ఫిష్ కర్రీని కుక్ చేసేటప్పుడు టామరిన్ అండ్ లెమన్ అయితే వాడతాం. మనం ఫిష్ తో పాటు పెరుగుని కంబైన్ చేసి తిన్నప్పుడు ఆబ్వియస్ గా మనం తిన్న తర్వాత ఇన్స్టెంట్ గా అయితే మనకు డైజెషన్ కాదు. కర్డ్ వల్ల మన స్టమక్ లో ఫిష్ తో కంబైన్ అయిన తర్వాత పులుపు అనేది పెరుగుతుంది. దాని వల్ల ఇండైజెషన్, బ్లోటింగ్, గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. కానీ అందరూ అయితే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయరు. చాలా తక్కువ మంది అయితే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఎగ్జాంపుల్, నిన్న చిన్నప్పటి నుంచి కూడా ఫిష్ తో పాటు కర్డ్ తీసుకున్నా, కానీ నాకు ఇప్పటి వరకు ఎటువంటి పూతలు అయితే రాలేదు. ఇప్పటి వరకు ఫిష్ అండ్ కర్డ్ కాంబినేషన్ వల్ల పూతలు అవుతాయని ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఉన్న ఒకటే ఒక ఎవిడెన్స్ ఏందో తెలుసా? ఇందాక నేను చెప్పిందే, ఇండైజెషన్ అండ్ గ్యాస్ ఇష్యూస్. సో ఇలాంటి మిత్స్ ని ఇప్పటి నుంచి నమ్మకండి. ఇట్లాంటి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి.